ప్రభాస్ ఈ పేరు వింటే ఫ్యాన్స్ కి కాదు బాక్స్ ఆఫీస్ కి కూడా ఊపు వచ్చేస్తుంది. ఆ రేంజ్ లో ఇండియన్ బాక్స్ ఆఫీస్ దుమ్ము దులిపిన కలెక్షన్ కింగ్. ఆ సినిమా ఈ సినిమా అని కాదు, ఏ సినిమా చేసినా మినిమం 200 కోట్ల ఓపెనింగ్స్ తో బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తున్న ప్రభాస్ కలెక్షన్ల స్టామినా ఏంటో, రాబోతున్న సినిమాల రికార్డ్స్ ఎక్స్పెక్టేషన్స్ ఏంటో లెట్స్ హావ్ ఎ లుక్. ప్రభాస్ అంటే జస్ట్ హీరో కాదు, కలెక్షన్లతో ఇండియన్ సినిమాని పాన్ వరల్డ్ వైడ్ చేసిన బాక్సాఫీస్ కలెక్షన్ మిషన్ అంటున్నారు ఫ్యాన్స్. టాలీవుడ్ ని అసలు 100 కోట్లకు పైగా భారీ ఓపెనింగ్స్ అనేది ఫస్ట్ బాక్సాఫీస్ కి టేస్ట్ చూపించింది ప్రభాసే. ప్రభాస్ తో భారీ పాన్ ఇండియా మూవీ బాహుబలి చేసిన రాజమౌళి బాహుబలి 2 కి 153 కోట్ల బ్లాక్ బస్టర్ ఓపెనింగ్స్ రాబట్టి పాన్ ఇండియా వైడ్ గా తెలుగు సినిమా సత్తా చాటారు. బాహుబలి 2 ఇండియన్ హిస్టరీలోనే ఫస్ట్ 1000 కోట్లు దాటిన సినిమా. అంతేకాదు బాహుబలి మొత్తం 2000 కోట్లకు పైగా కలెక్షన్లతో రేర్ రికార్డ్ క్రియేట్ చేసింది. ప్రభాస్ అంటేనే గ్రాండియర్, గ్రాండియర్ అంటేనే ప్రభాస్. బాహుబలి నుంచి ఈ ట్యాగ్ లైన్ తో కంటిన్యూ అవుతున్న ప్రభాస్ వరుసగా భారీ ఓపెనింగ్స్ రాబడుతున్నారు. అసలు హైయెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన హీరోల్లో ఎక్కువ సినిమాలు ప్రభాస్వే. బాహుబలి తర్వాత ఆ రేంజ్ ఓపెనింగ్స్ రాబట్టింది కల్కి సినిమా. వైజయంతి బ్యానర్ లో సైంటిఫిక్ యాక్షన్ మూవీగా తెరకెక్కిన కల్కి మూవీ లాస్ట్ ఇయర్ రిలీజ్ అయి 116 కోట్ల ఓపెనింగ్స్ రాబట్టి వరల్డ్ వైడ్ గా 1100 కోట్ల గ్రాస్ రాబట్టి మరోసారి ప్రభాస్ సత్తా ప్రూవ్ చేసింది. ప్రభాస్ ఈ మధ్య కాలంలో చేసిన సినిమాలన్నీ మినిమం 100 కోట్లకు పైగా భారీ ఓపెనింగ్ సాధించిన సినిమాలే. వాటిలో సలార్ మూవీ 107 కోట్ల ఫస్ట్ డే కలెక్షన్స్ రాబట్టి టోటల్ గా 615 కోట్ల గ్రాస్ రాబట్టింది. కన్నడ క్రేజీ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ప్రభాస్ కాంబినేషన్ లో వచ్చిన సలార్ మూవీ అప్పటి వరకు బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపుల్లో ఉన్న ప్రభాస్ ని బయటపడేసి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చింది. దాంతో అటు ప్రశాంత్ ప్రభాస్ ఇద్దరి మీద ఎక్స్పెక్టేషన్స్ పెంచేసి సలార్ పార్ట్ 2 కి కొత్త టార్గెట్ సెట్ చేసింది. ప్రభాస్ కంటే ప్రభాస్ సినిమాల కలెక్షన్లే ఎక్కువగా మాట్లాడతాయి. ఆ రేంజ్ లో 10 ఏళ్ల నుంచి ఇండియన్ సినిమాలో తిరుగులేని కలెక్షన్ కింగ్ గా కంటిన్యూ అవుతున్నారు ప్రభాస్. బాహుబలి తర్వాత వచ్చిన సినిమాలే కాదు, రాబోతున్న సినిమాలు కూడా బిగ్ కలెక్షన్ టార్గెట్ తోనే బరిలోకి దిగుతున్నాయి. బాహుబలి తర్వాత ప్రభాస్ సినిమాలకు విపరీతమైన హైప్ తో పాటు ఎక్స్పెక్టేషన్స్ కూడా పెరిగిపోయాయి. దాంతో భారీ ఓపెనింగ్స్ కలెక్షన్స్ టార్గెట్ చేసుకుంటున్నారు ప్రభాస్. అందుకే రిలీజ్ అవుతున్న సినిమాలకు కనీసం 1000 కోట్ల టార్గెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. మరోవైపు బడ్జెట్ కూడా అదే రేంజ్ లో పెడుతూ ఉండడంతో కలెక్షన్ల అంచనాలు కూడా పెరిగిపోయాయి. ఒకప్పుడు సినిమాకి బాగా టైం తీసుకున్న ప్రభాస్ ఇప్పుడు మాత్రం జెట్ స్పీడ్ లో సినిమాలు చేస్తున్నారు. బాహుబలికి 4 ఏళ్లు, సాహోకి 2 ఏళ్లు, రాధేశ్యామ్ కి 2 ఏళ్లు, సలార్ కి 2 ఏళ్లు, కల్కికి కూడా ఆల్మోస్ట్ ఇంతే టైం. కానీ ఇప్పుడు మాత్రం ఒకేసారి 2 సినిమాలు చేస్తూనే మరో 3 సినిమాలని బఫర్ లో పెట్టుకున్నారు. ప్రస్తుతం 350 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న రాజసాబ్ షూటింగ్ కంప్లీట్ చేసుకుని నెక్స్ట్ ఇయర్ సంక్రాంతి బరిలోకి దిగబోతున్నారు. ప్రభాస్ కెరీర్ లో ఫస్ట్ టైం హారర్ కామెడీ యాక్షన్ చేస్తున్నారు. అందులోనూ డ్యూయల్ రోల్ చేస్తున్నారు కాబట్టి సినిమా గ్యారంటీగా హిట్ అవుతుందన్న పాజిటివ్ వైబ్ తో ఉన్నారు ఫ్యాన్స్. రాజసాబ్ సెట్స్ మీద ఉన్నప్పుడే హను రాఘోపుడి డైరెక్షన్ లో సినిమాని స్టార్ట్ చేశారు ప్రభాస్. పీరియాడిక్ యాక్షన్ డ్రామా కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. కొత్త హీరోయిన్ ఇమాన్వితో పాటు ఇంట్రెస్టింగ్ స్టార్ కాస్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి కాన్సెప్ట్ టీజర్ రిలీజ్ అయి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అతడే బెటాలియన్ అనే రేంజ్ లో మ్యాసివ్ యాక్షన్ మూవీగా తెరకెక్కుతోంది ఈ పీరియాడిక్ యాక్షన్ మూవీ. 400 కోట్ల బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమా మీద కూడా భారీ కలెక్షన్స్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. నిజానికి హను రాఘోపూడితో సినిమా కంటే ముందే సందీప్ రెడ్డితో సినిమా స్టార్ట్ అవ్వాల్సి ఉంది. అయితే మిగతా కమిట్మెంట్స్ వల్ల ఈ సినిమా పోస్ట్ పోన్ అవుతూ వస్తోంది. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ లో ఉన్న ప్రభాస్ సందీప్ రెడ్డి కలిస్తే ఆ యాక్షన్ పవర్ ఏ రేంజ్ లో ఉంటుందా అని ఇమాజిన్ చేస్తున్నారు ఫ్యాన్స్. ప్రభాస్ స్పిరిట్ లో పవర్ఫుల్ పోలీస్ రోల్లో చేస్తూ ఉండడంతో మినిమం 1000 కోట్ల కలెక్షన్లు వస్తాయంటున్నారు జనాలు. సంవత్సరం నుంచి పోస్ట్ పోన్ అవుతున్న ఈ సినిమాకి ప్రభాస్ మేక్ ఓవర్ కోసం ఎక్కువ టైం పట్టడం, మిగతా కమిట్మెంట్స్ ఉండడంతో మరో 4 నెలలు పోస్ట్ పోన్ అవుతున్నట్టు తెలుస్తోంది. రాజాసాబ్, ఫౌజీ లాస్ట్ స్టేజ్ లో ఉంటే ఈ సినిమాలు కాకుండా ఆల్రెడీ లిస్ట్ లో సలార్ 2, కల్కి 2 సినిమాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం డ్రాగన్ మూవీతో బిజీగా ఉన్న ప్రశాంత్ నీల్ ఆ సినిమా కంప్లీట్ అయ్యాక సలార్ 2 పనులు మొదలు పెడతారని తెలుస్తోంది. మరోవైపు ఇయర్ ఎండ్ కి స్టార్ట్ చేద్దామనుకున్న కల్కి మాత్రం నెక్స్ట్ ఇయర్ కి పోస్ట్ పోన్ అయింది. ఇలా 1 కాదు 2 కాదు ఏకంగా 5 ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు ప్రభాస్. ఈ సినిమాలన్నీ 2000 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతూ 5000 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగబోతున్నాయి. మరి ఈ సినిమాలతో తన పేరు మీదున్న కలెక్షన్ల రికార్డుల్ని తానే బ్రేక్ చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్.